నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్ మరో దివ్యాస్త్రం. దేశ ఆయుధశాలలోకి అగ్ని 5 క్షిపణి. పాక్తో పాటు చైనా వెన్నులో వణుకు. సుదూర లక్ష్య ఛేదనలో రారాజుగా అగ్ని 5. విభిన్న లక్ష్యాలను ఒకేసారి ఛేదించే సామర్థ్యం. అగ్ని 5తో అగ్రదేశాల సరసన భారత అమ్మల పొదలోకి కొత్తగా మరో దివ్యాస్త్రం. అనేక అణ్వాయుధాలతో విభిన్న లక్ష్యాలను ఒకేసారి ఛేదించే సామర్థ్యం. అదే అగ్ని 5 క్షిపణి. దీని రాకతో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించగల దేశాల సరసన భారత్కు చోటు లభించింది. అయితే అసలు ఈ అగ్ని 5 క్షిపణి ఏంటి, దాని సామర్థ్యాలేంటి అనేది చూద్దాం. ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ సత్తా పాకిస్తాన్తో పాటు యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇదిలా ఉండగా చైనా, పాకిస్తాన్ ముప్పుల నేపథ్యంలో భారత్ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్, రాఫెల్, S-400 ఆకాష్ మిసైల్స్ వంటి ఆధునిక ఆయుధాలు భారత్ వద్ద ఉండగా రక్షణ సామర్థ్యాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే దీర్ఘ శ్రేణి క్షిపణులలో భాగంగా భారత్ అభివృద్ధి చేసిన అగ్ని 5 ఇప్పుడు దేశ అమ్మల పొదలోకి వచ్చి చేరింది. అగ్ని సిరీస్ కింద దీర్ఘ శ్రేణి క్షిపణులను భారత్ అభివృద్ధి చేస్తోంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కు అగ్ని క్షిపణులు తోడైతే ఇది దేశ వజ్రాయుధంగా మారనుంది. DRDO డెవలప్ చేస్తున్న అగ్ని 5 క్షిపణి అణ్వాయుధాలను, వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అంతేకాదు ఈ అగ్ని 5 క్షిపణి ఖండాంతరాలు దాటి మరీ లక్ష్యాలను ఛేదించగలదు. ఇది ధ్వని వేగం కన్నా 24 రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మిషన్ దివ్యాస్త్రాలో భాగంగా అగ్ని 5 క్షిపణికి సంబంధించి నిర్వహించిన తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతమైంది. ఇది సుమారు 5,000 నుంచి 5,800 కిలోమీటర్లు అంతకన్నా సుదూర లక్ష్యాలను ఛేదించగల అభివృద్ధి చేసిన ఈ అగ్ని 5 క్షిపణిని టెస్ట్ చేశారు. ఇది చైనా ఉత్తర భాగం, యూరప్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆసియా ఖండంలోని పలు దేశాలను టార్గెట్ చేయగల సత్తా కలిగి ఉంది. అంతేకాదు ఓ అంచనా ప్రకారం ఇది 7,000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సైతం ఛేదించగలదని భావిస్తున్నారు. భవిష్యత్తులో అగ్ని క్షిపణి రేంజ్ 10,000 కిలోమీటర్ల నుంచి 12,000 కిలోమీటర్ల వరకు పెంచేలా DRDO కృషి చేస్తోంది. ఇక అగ్ని 5 క్షిపణిలో వాడే సాంకేతికతను గేమ్ చేంజర్ గా చెప్పుకోవచ్చు. సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో సమూలంగా నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని వినియోగించారు. ఒకే క్షిపణిలో ఎక్కువ వార్ హెడ్లను అమర్చి ఒకేసారి వేర్వేరు లక్ష్యాలను ఛేదించేలా దీన్ని ప్రయోగించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా మినిట్మెన్ 3 పోసియాడోన్ SLBM క్షిపణులు తరహాలో మన అగ్ని 5 పనిచేస్తుంది. దీంతో అత్యాధునిక అణుశక్తి కలిగిన దేశాల సరసన భారత్ నిల్వనుంది. అగ్ని 5 కేవలం దీర్ఘ శ్రేణి క్షిపణి మాత్రమే కాదు, దేశీయ రక్షణ సాంకేతిక అభివృద్ధిలో ఓ కలికిత రాయి. లేజర్, గైరోస్కోప్, బెస్ట్ ఇన్వర్షియల్ నావిగేషన్తో పాటు మైక్రో నావిగేషన్ సిస్టమ్స్, ఖచ్చితంగా టార్గెట్లను గుర్తించగల వ్యవస్థలు దీని సొంతం. ఈ అగ్ని 5ను శత్రువుల కంట పడకుండా దాచి ఉండే అవకాశాలు కూడా ఎక్కువట. అంతేకాదు ఈ అగ్ని 5 క్షిపణులను కదిలే వాహనం నుంచి సైతం ప్రయోగించేందుకు వీలుగా ఉంటుంది. ఇక అగ్ని 5 క్షిపణి తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతం కావడంతో DRDO శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ X వేదికగా కొనియాడారు.
అత్యాధునిక సాంకేతికతో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్ని-5 భారత శక్తియుక్తులకు ప్రతీక. ప్రపంచ దేశాల్లో భారత్ శక్తిని తెలిపే వజ్రాయుధం. శత్రు దేశాలకు భారీ వినాశనాన్ని కలిగించే క్షిపణే మన అగ్ని-5. మొత్తం భారతదేశ రక్షణ, సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఓ మైలురాయి.